118 కళ్యాణ్ రామ్ నటించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్పై ముందు నుండి కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా ఏదో చెయ్యాలి అని తపిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా విషయంలో మొదటి నుండి కూడా మంచి మార్క్స్ స్కోర్ చేస్తున్నాడు. టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, లుక్ అల్టిమేట్గా ఉంది, ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంది. దీంతో ఈ సినిమా హిట్టు బొమ్మ అని నందమూరి ఫ్యాన్స్తో పాటు అంతా నమ్మారు. ఈ సినిమా కథలో అక్కడక్కడ కాస్త పాత వాసనలు ఉన్న కథనం మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉండేలా చూసుకున్నారు. ఇప్పటి వరకు కేవలం సినిమాటోగ్రాఫర్గానే ఉన్న గుహన్ ఈ సినిమాలో తన డైరెక్టోరియల్ వ్యూతో ఆకట్టుకున్నాడు. థ్రిల్లర్ అని చెప్పి లోపల మళ్ళీ ఏవేవో చూపించి కామెడీ చేయకుండా నమ్మిన దాన్నే తీశాడు. ఈ సినిమా కథలో కళ్యాణ్ రామ్ ఏమి నమ్మాడో దాన్ని స్క్రీన్పై ప్రజెంట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. అక్కడక్కడ ఇంకాస్త బాగా చేస్తే బాగుండేది అనిపించినా కూడా ఓవరాల్గా మాత్రం పాస్ అయిపోయాడు. శాలిని పాండే ఎక్కువ సమయం కనిపించినా కీ రోల్ పోషించిన నివేదా థామస్కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సినిమా ఆమె కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేం, కానీ ఈ సినిమాకి ఆమె మాత్రం చాలా ప్లస్ అయింది. 118 అనే టైటిల్కి ఇచ్చిన జస్టిఫికేషన్ బాగుంది, కానీ అది ఇక్కడ రివీల్ చేస్తే థ్రిల్ స్పాయిల్ అవుతుంది. ఇక టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా హై రేంజ్లో ఉంది. ఎన్టీఆర్ రిలీజ్కి ముందే సినిమా చూసి సక్సెస్ అని చెప్పిన మాట ఈరోజు నిజమైంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ జడ్జిమెంట్ స్కిల్స్పై అందరికీ మరింత నమ్మకం కుదిరింది. మహానాయకుడు పేరుతో బాబాయ్ చేసిన గాయానికి వారం తిరగకుండానే 118 సక్సెస్తో అబ్బాయి ముందు రాశాడు. ఈ సినిమాని అమ్మడం కూడా తక్కువకే అమ్మారు కాబట్టి సినిమా కొనుక్కున్న వాళ్ళకి లాభాలు రావడం ఖాయం. ఇది ఓవర్సీస్ నుంచి వచ్చిన రివ్యూ. ఫుల్ రివ్యూ అండ్ జెన్యూన్ పబ్లిక్ టాక్ కోసం స్టే ట్యూన్ టు వైరల్ ఫ్రేమ్స్.